సౌత్ ఏషియన్ కంట్రీస్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇరాన్ ఏ విధంగా హార్మోజ్ జలసంధి విషయంలో స్పందించబోతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. శేషు గారు, ఇక్కడ ఇజ్రాయెల్ వైఖరి కూడా ఒకసారి మనం గమనించాలి. ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇరాన్ పైన దాడులు ఆపేందుకు ఇజ్రాయెల్ ఏమైనా షరతులు పెట్టే అవకాశం ఉందంటారా శేషు గారు? ఖచ్చితంగా ఇప్పుడు అమెరికాకి ఇరాన్ కి మధ్య మొదటి దఫా శాంతి చర్చలు జరిగాయి. రెండో దఫా శాంతి చర్చలు జరగలేదు. కానీ ప్రతిపాదనలు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇస్లామాబాద్ కు వచ్చారు, అబ్బాస్ అరాగ్జీ, తర్వాత రష్యాకి వెళ్ళిపోయారు అనేటటువంటి వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలో ఆయన షరతులు ప్రత్యక్షంగా కూర్చొని మాట్లాడటానికి ఇష్టపడలేదు ఇరాన్. వాళ్ళు అనుకుంటున్నటువంటి ప్రతిపాదనలన్నీ ఇస్లామాబాద్కి ఇచ్చేశారు, పాకిస్తాన్కి ఇచ్చేశారు. అమెరికా ముందు ఆ ప్రతిపాదనలు పెట్టారు. పాకిస్తాన్ ఒక రిక్వెస్ట్ చేసింది, రెండో దశ ఈ సీజ్ ఫైర్ ఒప్పందం 2 వారాల గడువు ముగిసిన తర్వాత దాడులు చేయొద్దు అనేటటువంటి ఒక రిక్వెస్ట్ మీద ఆగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే ఇస్లామాబాద్ లో ఇరాన్ కి అమెరికాకి చర్చలు జరుగుతున్నప్పుడు మీకు ఇజ్రాయెల్ లెబనాన్ మీద బీరూట్ మీద దాడులు చేసింది. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ జోక్యం చేసుకొని ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఒక 10 రోజుల పాటు కుదిరించినటువంటి సందర్భం ఉంది. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ బీరూట్ మీద దాడులు చేసింది. బీరూట్ లో ఉన్నటువంటి హెజ్బుల్లా స్థావరాలపైన దాడులు చేసింది. ఇరాన్ ప్రతిపాదనలలో, ఇరాన్ షరతుల్లో అది కూడా ఒకటి ఉంది, మా పైన దాడి చేయొద్దు, భవిష్యత్తులో దాడి చెయ్యము అనేటటువంటి హామీ ఇవ్వాలి, లెబనాన్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేయొద్దు అనేటటువంటి షరతులు పెట్టినటువంటి సందర్భంలో బట్ ఇజ్రాయెల్ అమెరికా ప్రతిపాదనలు, అమెరికా శాంతి చర్చలు, అమెరికా ఒప్పందాలు ఎంతవరకు ఫాలో అవుతుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశమే. ఇజ్రాయెల్ కూడా ఒక ఇండిపెండెంట్ దేశం, కానీ అమెరికా కుదుర్చుకున్నటువంటి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఇరాన్ పైన దాడి చేయకపోవచ్చు కానీ బట్ లెబనాన్ పైన, బీరూట్ పైన, హిజ్బుల్లా స్థావరాల పైన తమ దాడులను కొనసాగించేటటువంటి అవకాశమే కనపడుతుంది. అది ఈ రోజు కూడా బీరూట్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. శేషు గారు, హర్ముజీ తెరుచుకున్న వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర ఎంతవరకు తగ్గే అవకాశం ఉందంటారు? భారతీయ వినియోగదారుడికి ఆ ఉపశమనం అనేది ఉంటుందంటారు? చక్రి, యుద్ధం ప్రారంభమైనప్పుడు అంటే మీకు ఫిబ్రవరి 28 నాడు యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పుడు మొదటి రోజుల్లో ఉన్నటువంటి ఒక బ్యారల్ క్రూడ్ ఆయిల్, బెంట్ ఆయిల్ ధర $72 ఉంటే అది ఇప్పుడు $126 కి పెరిగింది. $126 పెరిగింది. అదే మీరు చూడండి, మొదటి దఫా చర్చలు సీజ్ ఫైర్ 2 వారాలకి ఒప్పందం కుదిరి మొదటి దఫా చర్చలు జరుగుతున్నప్పుడు బిలో 100కి పడిపోయింది. ఒక బ్యారల్ చమురు ధర బిలో 100కి పెరిగింది. అంటే ఈ ఇంటర్నేషనల్ వచ్చేటటువంటి ఇన్సిడెంట్ ఫ్లక్చువేషన్స్ ఈ క్రూడ్ ఆయిల్, బెంట్ ఆయిల్ ధరలపైన ప్రభావం చూపెడుతుంది. బట్ ఇప్పుడు ఒక శాంతి ఒప్పందం కనుక జరిగితే ఇప్పుడున్నటువంటి ధర ఉండకపోవచ్చు. $126 కి ఒక బ్యారల్ చమురు ధర నడుస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో బట్ ఈ ట్రెండ్, బట్ ఈ హైప్ ఇప్పుడు దాన్ని తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఎంత మేరకు తగ్గుతుంది అనేది మళ్ళీ ఆ చమురు సంస్థలు నిర్ణయించేటటువంటి ధరని బట్టి ఉంటుంది. బట్ వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఉంటుంది. ఎందుకనంటే ఇరాన్ మామూలు దాడులు చేయలేదు. ఇరాన్ మీకు గల్ఫ్ లో, తర్వాత పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఆయా దేశాల్లో ఉన్నటువంటి కీలకమైన చమురు నిల్వల కేంద్రాలపై కూడా దాడులు చేశాయి. నిన్న మీరు చెప్తున్నాను కదా, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్ లో ఉన్నటువంటి అత్యంత పెద్దదైనటువంటి చమురు నిల్వ కేంద్రం పుజైరా పై కూడా దాడి చేసినటువంటి సందర్భం. మీకు సౌదీలో అట్లనే దాడి చేశారు. తర్వాత ఒమన్ లో ఉన్నటువంటి ఎల్పిజి చమురు కేంద్రంపై కూడా దాడి చేశారు. కాబట్టి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి చమురు సంస్థలు నిర్ణయించేటటువంటి ఒక బ్యారల్ చమురు ధర ఎంత ఉండబోతుందని చూడాలి. బట్ ఇప్పుడున్నటువంటి $126 అయితే కొనసాగకపోవచ్చు. ఏది శాంతి ఒప్పందం కుదిరి మామూలు పరిస్థితులు ఏర్పడి మళ్ళా హార్మోజ్ నుండి దిగుమతులు ప్రారంభమైనప్పుడు బట్ ఈ ధర ఉండకపోవచ్చు. బట్ అది ఎంతకు తగ్గుతుంది అనేది ఆ చమురు సంస్థలు నిర్ణయించే దాన్ని బట్టి, వాళ్ళకి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఉంటుంది. బట్ $72కి అయితే రాదు. ఓకే. అయితే శేషు గారు, జలసంధి తెరిచినప్పటికీ కూడా నౌకల భద్రతకు గ్యారంటీ ఏమిటి? ఈ భీకర పూర్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, అదేవిధంగా షిప్పింగ్ కంపెనీలు మళ్ళీ ఈ రూట్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయా?
యా యా ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి. ఆ దేశాల మధ్య జరిగేటటువంటి ఒప్పందాలు ఉంటాయి. ఇరాన్, ఒమన్ ఇచ్చేటటువంటి హామీలను బట్టి ఉంటాయి. అది పెద్దగా భయం పడతారనైతే నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ మార్గం గుండా ఓడలు దిగుమతి రావటానికి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భాలు మనం చూసాం కదా! ఉమ్, వాటిని రక్షించేటటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని అమెరికా హామీ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా! హార్మూజ్‌ని ఓపెన్ చేయటానికి ఒకానొక సందర్భంలో, ఒకానొక దశలో అమెరికన్ ప్రెసిడెంట్ నాటో దేశాల సహకారం కోరిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా! కాబట్టి అది పెద్ద సమస్య ఏమీ కాదు. ఒక్కసారి ఒప్పందం అంటూ జరిగితే, ఒకసారి శాంతి ఒప్పందం అంటూ జరిగితే టర్మ్స్ అండ్ కండిషన్స్ దాంట్లో ఉంటాయి. హార్మోజ్ నుండి పాసివ్ ఏర్పాటు చేయడానికి ఉండే కండిషన్లు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి, ఆ కండిషన్స్ ప్రకారం ఇరాన్ నడుచుకోవాల్సి ఉంటుంది కాబట్టి, పెద్దగా అది సమస్యాత్మకం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. అయితే శేషు గారు, ఇది కేవలం ఒక తాత్కాలిక సీజ్ ఫైర్ యుద్ధ విరామం మాత్రమేనా, లేక పశ్చిమ ఆసియాలో శాశ్వత శాంతికి పునాదా? ఏ విధంగా చూడాలంటారు? చూడాలి చక్రి. ఇప్పటి వరకు ఒక కథనాన్ని పట్టుకొని మనం మాత్రం మాట్లాడుతున్నాం. సౌదీ ఉమ్, అరేబియా నుండి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ కథనం మీదనే మనం ఈ చర్చ జరుగుతుంది తప్ప, అవును. బట్ వాస్తవంగా రెండు దేశాల మధ్య రెండో దఫా చర్చలు జరిగింది లేదు, ఒప్పందాలు జరిగింది లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. అయితే ఈ అమె ఇరాన్ ప్రతిపాదించినటువంటి ఒక 9 ప్రతిపాదనలలో ఒక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు దాడులు నిలిపివేయాలి, భవిష్యత్తులో మా పైన దాడులు చెయ్యము అనేటటువంటి హామీ కూడా ఇవ్వాలనేటటువంటి ఒక షరతు పెట్టింది. అంటే భవిష్యత్తులో దాడులు చెయ్యము అనేటటువంటి హామీ ఇస్తే, ఇప్పటి వరకు పర్షియన్ గల్ఫ్లో, మధ్య ప్రాంత్యంలో ఏర్పడినటువంటి ఉద్రిక్తతలకు కొంతమేరకు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి కదా. బట్ అందుకే మీకు చూడండి, 2.5 సంవత్సరాలకు పైగా దాడులు జరిగినాయి హమాస్ పైన, మీ ఉమ్, గాజా పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. అవును. అమెరికన్ ప్రెసిడెంట్ మధ్యవర్తిత్వం వహించి ఆ ఉమ్, దాడులు ఆపిన తర్వాత పెద్దగా గాజా పైన, హమాస్ పైన దాడులు జరుగుతున్నటువంటి సందర్భాలు మనకు కనపడట్లేదు కదా. ఉమ్, కాబట్టి ఒక అంతర్జాతీయ ఒప్పందాలు జరిగినప్పుడు రెండు దేశాలు, రెండు పక్షాలు దాటిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. yes. వాటిని ఎవరైనా అధిగమిస్తే మళ్ళీ ఈ రకమైనటువంటి దాడులే వస్తాయి. కాబట్టి ఇరాన్ కోరుకుంటుంది ఏంటంటే, భవిష్యత్తులో అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని మా పైన దాడి చేయము అనేటటువంటి ఒక హామీ ఇవ్వాలని కోరుకుంటుంది. ఓకే. అయితే శేషు గారు, ఈ ప్రాంతంలో చైనా, రష్యాల ప్రభావం పెరుగుతున్న తరుణంలో అమెరికా మళ్ళీ పట్టు సాధించగలిగిందని భావించవచ్చా? అదే ఇప్పుడు అమెరికాకి ఉన్నటువంటి ఒక హిడెన్ అజెండా ఏంటి అని అంటే, ఉమ్, ఆ ఇప్పుడు చైనాని అప్గ్రోయింగ్ ఎకానమీ, చైనా ఒక కాంప్యూటర్ గా మారింది కదా ప్రపంచంలో. మీకు రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, దరిదాపు అమెరికాని ఢీకొట్టేటటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో చైనాని దెబ్బకొట్టేటటువంటి ప్రణాళిక కూడా ఈ అంశాల్లో నిండి ఉన్నది. ఏంటి అని అంటే, మీకు చూడండి, వెనిజువేలా ప్రెసిడెంట్ మదురోని క్యాప్చర్ చేసి పట్టుకురావటం ఒకటైతే, మీకు వెనిజువేలా నుండి చైనా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేది ఇప్పుడు నిలిపివేశారు. తర్వాత రెండోది వచ్చేసరికి మీకు ఇరాన్కి చైనాకి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. చైనా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటుంది. మీరు ఇరాన్ పైన పట్టు సాధిస్తే చైనాకి ఇరాన్కు ఉన్నటువంటి లింక్ తెగొట్టొచ్చదని అమెరికా భావించింది. బట్ ఈ ప్రయత్నములో అమెరికా సక్సెస్ కాలేకపోయింది. కానీ చైనా ఏంటి అని అంటే, చాలా ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళకి పెద్ద ఎత్తున వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజల అవసరాలకు చమురు నిల్వ చేసుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. మనం చేసుకోలేకపోయినాం. భారతదేశంలో ఎందుకు చమురు సంక్షోభం వచ్చింది, ఎందుకు సమస్యలు వచ్చాయి అని అంటే, మనకి స్టోరింగ్ కెపాసిటీ చాలా తక్కువ. ఓకే. కానీ మీకు చైనాలో స్టోరింగ్ కెపాసిటీ చాలా పెద్ద ఎత్తుగా ఉంటుంది. వాళ్ళు ఒక 3-4 నెలలు యుద్ధం జరిగినా కానీ, సమస్య వచ్చినా కానీ తట్టుకొని నిలబడేటటువంటి స్టోరింగ్ కెపాసిటీ వాళ్ళకుంది. కాబట్టి ఈ ఇరాన్ పైన ఆధిపత్యం సంపాదించేటటువంటి క్రమంలో అమెరికా ఫెయిల్ అయింది కాబట్టి, చైనా ప్రయోజనాలను దెబ్బతీయాలనే ఒక హిడెన్ అజెండా కూడా సక్సెస్ కాలేకపోయారు. రైట్. థ్యాంక్ యూ శేషు గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి.